సంవత్సరం సెప్టెంబర్ 3 గాడ్ జీసస్ అపియర్డ్ టు సాధు సుందర్ సింగ్. ఇంకా అది మొదలుకొని ఏ సుందర్ సింగ్ అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడో అదే సుందర్ సింగ్ దేవుని గూర్చిన సువార్త వీధుల్లో గ్రామాల్లో వెళ్తూ దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారనమాట. అయితే అక్కడున్న భయంకరమైన సాంప్రదాయాలు బట్టి అందరికీ కోపము, ఉద్రేకము. ఏంటంటే ఈ వ్యక్తి మన హైందత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి చేరాడా, ఒక ఫారెన్ దేవుడిని వెంబడిస్తున్నాడా. అంటే మన ఇండియన్ భారతీయులకి ఎలాగ ఉండేదంటే దేవుడు యేసుక్రీస్తు అంటే మన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు, ఆయన కేవలం అమెరికా, ఇంగ్లాండ్ తెల్ల చర్మం కలిగిన వ్యక్తులకే, అంటే ఫేర్ స్కిన్డ్ పీపుల్కి ఆయన దేవుడు. క్రిస్టియన్స్ అంటే ఫేర్ స్కిన్డ్, అంటే they were living in a lie that all the foreigners or the fair skinned people are Christians, but that is utter lie కదండి. not every American is a Christian, not every fair skinned person is a Christian కదా. అలాగా అటువంటి అబద్ధాలు వాళ్ళు అలా నమ్ముతూ మూఢనమ్మకాలతో ఇది ఫారెన్ దేవుడిని నమ్ముకున్నాడు. ఎంత భయంకరమైన పని చేస్తాడు, ఎంత సిగ్గుచేటు తెచ్చాడు వాళ్ళ కుటుంబానికి అని ఆయనని చాలా నిందించడము ప్రారంభించాడనమాట. వారి తండ్రి దగ్గరికి వచ్చి, నీ కొడుకు చేసే పని చూస్తున్నావా ఏంటి, ఏమైంది, ఆయన పిచ్చిగానే ఏమైనా ఎక్కిందా, దేవుని వెంబడి మన ఇంత సాంప్రదాయమైన దేవుళ్ళని వారందరినీ విసర్జించి ఆ భయంకరమైన దేవుని వెంబడిస్తాడా, ఫారెన్ దేవుని వెంబడిస్తారా అని వారి తండ్రి దగ్గరికి వచ్చి అనేక మంది అలాగా నేరారోపణలు చేస్తూ ఉంటే అప్పుడు అటువంటి సమయంలో ఆయనకి ఎవ్వరు స్నేహితులు లేరు. ఆ క్రిస్టియన్ టీచర్స్ ఎవరినైతే దూషించాడో తన స్కూల్లో ఉన్నప్పుడు అదే క్రిస్టియన్ టీచర్స్ దగ్గర పోయి ఆదరణ పొందుకునేవాడంట. అంటే వారు చెప్పేవారు, భయపడద్దు, దేవునితో ఉన్నాడు, భయపడద్దు, అందరూ నేను వ్యతిరేకించిన భయపడవద్దు అని ఆ క్రిస్టియన్ టీచర్స్ చాలా అతన్ని బలపరిచేవారు అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వీరందరూ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు కదా, అందరూ క్రైస్తవ విరోధకులుగా ఉన్నారు కదా, అటువంటి ఫ్రెండ్సే ఆయనకి శత్రువులుగా మారారనమాట. అయితే ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఎవ్వరు కూడా, అంటే క్రైస్తవ దేవుణ్ణి వెంబడించేవారు కొనడం కానీ అమ్మడానికి ఏమి కూడా చేయదు. వారు అమ్మితే ఎవరు కొనుక్కోరు, వీళ్ళు వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే ఎవరు వారికి అమ్మేవారు కాదంట. అంతగా హింసించేవారంట, అంతగా అవమానపరిచేవాళ్ళంట. ఆ కొద్ది మంది రాంపూర్లో ఉన్న క్రైస్తవులు కూడా వీరు చేసే ఆ హింసని తట్టుకోలేక పరిసర ప్రాంతాలకి వెళ్ళి అక్కడున్న క్రైస్తవ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుకునేవారు అనమాట. అలాగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నన్ను ఒక క్రిస్టియన్ స్కూల్కి నన్ను పంపించు నానా అని లూధియానాకి వెళ్ళమని పంపించమని తన తండ్రిని కోరుతారనమాట. అయితే వారి తండ్రి అప్పటికి వారి కుమారుడికి సుందర్ సింగ్కి పంపిస్తారు లెటర్స్. ఏంటంటే, దయచేసి నువ్వు తప్పు చేస్తావేమో మరలా వచ్చి నేను ఎప్పుడైనా నేను అంగీకరిస్తాను, కానీ నువ్వు క్రైస్తవ మతాన్ని వెంబడించొద్దు, అది అబద్ధము, అది మన మతం కాదు, నువ్వు మర్చిపోద్దు, నీకు ఏమి కావాలంటే నేను నీకు అది ఇస్తాను, దయచేసి వచ్చేసి అని వారి తండ్రి ఎప్పుడూ చెప్తూ ఉండేవారంట. అయితే తను ఆ స్కూల్ని కూడా మళ్ళొక్కసారి విడిచిపెట్టాడు. ఎందుకు అంటే తండ్రి రమ్మన్నందుకు కాదు, కానీ అక్కడ ఎవరైతే పేరుకి విశ్వాసులు, పేరుకి క్రైస్తవులు కానీ వారి జీవితంలో అసలు క్రీస్తును వెంబడించటం కానీ క్రీస్తును చూపించడం కానీ లేని పక్షాన ఆయన ఎంతో మనోవేదన కలిగి, ఎంతో బాధ కలిగి, వీళ్ళు విశ్వాసుల, నేను దేవుని చూసాను, అప్పటి నుండి నా జీవితం మారిపోయింది, మరి వీరేంటి ఇలాగున్నారు అని వారిని చూసి చాలా బాధపడి తిరిగి ఇంటికి వచ్చాడంట. పేరుకి క్రైస్తవ స్కూల్, పేరుకి క్రైస్తవులు కానీ వారి జీవితం ఎంత భయంకరమని ఎంతగానో బాధపడేవారనమాట. అయితే మరొక్కసారి వారి తండ్రి ఆయన వచ్చిన తర్వాత మారిపో అని ఎంతగానో ఆయనని కన్విన్స్ చేయాలని, ఆయనని హీ ఆల్వేస్ యూస్ టు ట్రై టు కన్విన్స్ హిమ్.
రిలేటివ్స్ అందరు వచ్చి కూడా ఏం చేసేవారంటే తనకి బంధువులను, ఇదిగో నా కుమార్తెని ఇస్తాను, నా కుమార్తెతో పాటు ఒక డ్రావర్ మొత్తము బంగారము, ఒక కబోర్డ్ మొత్తం బంగారం నీకు ఇచ్చేస్తాను, దయచేసి ఆ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టు, అది మనకి కాదు, నా కుమార్తె అందమైన కుమార్తె ఇస్తాను, నా బంగారమే ఇస్తాను, నా ఆస్తులు ఇస్తాను. అంటే ఆయన అంటాడంటే క్రీస్తుకు మించిన బంగారం నాకేమి లేదు, క్రీస్తుకు మించిన ఆస్తి నాకేమి లేదు అని అన్నీ వదులుకొని ఆయన మనసు ఒక్కటి కూడా మార్చుకోలేదు, ఒక్క తలంపు కూడా క్రీస్తు గురించి మార్చుకోలేదంట. పట్టుదల, ఆయన పట్టుదలను చూసి వారి తండ్రికి భయంకరమైన కోపం వచ్చిందంట. ఎందుకురా, నేను ఎంతగానికు చెప్తున్నాను, నేను కాదు అందరు చెప్తున్నారు, ఏంటి అంత భయంకరమైన నిష్ట ఏంటి, అంత పట్టుదల ఏంటి, లోబట్టం లేదా, తండ్రిగా నాకు లోపట్టము లేదా నీకు అని అన్ని రీతులుగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, ఎవ్రీ వే హీ ట్రై టు కన్విన్స్ హిస్ సన్, బట్ నథింగ్ కుడ్ చేంజ్ హిస్ మైండ్. అయితే సీక్స్కున్న ప్రత్యేకత ఏంటిదంటే, మీకు సీక్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వారందరికీ పొడుగు జుట్లు ఉండేవి, అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి. నాకు కూడా కాలేజ్లో అనేక మంది పంజాబీ ఫ్రెండ్స్ ఉండేవారు, క్రిస్టియన్స్ తప్ప నాకు అందరూ ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. ఆ కాలేజ్లో ఎవ్వరు ఉండేవారు కాదు క్రిస్టియన్స్. ఆ పంజాబీ ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ పద్ధతి ఏంటంటే, వాళ్ళ జుట్టు అసలు కత్తిరించద్దు, అసలు సిజర్స్ పెట్టద్దు, వాళ్ళ ఫేషియల్ హెయిర్ కానీ ముట్టద్దు, ఏది కూడా ముట్టద్దు, అసలు వాళ్ళ బాడీ పైన ఒక ఎంట్రుక కూడా కట్ చేయొద్దు, వ్యాక్సింగ్ చేయొద్దు, ఏం చేయొద్దు అనమాట. అది పద్ధతి, అది స్త్రీలకు అదే, పురుషులకి కూడా అదే. అయితే పురుషులకి కూడా లాంగ్ హెయిర్ ఉండేది, పొడుగాటి జుట్టుతో పాటు ఒక బ్రేస్లెట్ ఉండేది వారి చేతి పైన. ఏంటంటే సీక్స్కి అదొక గుర్తింపు, జుట్టు ఆ బ్రేస్లెట్ అనేది ఒక గుర్తింపు అనమాట. అయితే వారి తండ్రి అనుకున్నాడు, తనకు ఇంకా జుట్టు ఉంది, ఇంకా బ్రేస్లెట్ ఉంది, ఏదో రోజు మరల వస్తాడేమో, మరల నా దగ్గరికి వస్తాడేమో, మరల 6లో కలిసిపోతాడేమో అని ఒక మంచి నిరీక్షణ ఉండేదన్నమాట. ఎందుకంటే తను ఇంకా జుట్టు కట్ చేయలేదు, ఇంకా బ్రేస్లెట్ వేసుకుంటున్నాడని. అప్పుడు సుందర్ సింగ్కి అర్థమైపోయి ఏం చేస్తారంటే, వెంటనే తన జుట్టుని కట్ చేసుకొని తన చేతిలో ఉన్న బ్రేస్లెట్స్ అన్నీ ఇప్పేసి ఏం చేశాడంటే, ఇంకా నేను కంప్లీట్గా దేవునికి, యేసు ప్రభుకే అని చెప్తే వారి తండ్రి ఉక్రోషం తట్టుకోలేకపోయారు, అంత భయంకరమైన కోపము. ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, సంబంధం తెంచేసుకుందాము, ఐ విల్ డిసోన్ యూ టుడే అని ఆయనని తిరస్కరించాడనమాట. అయితే ఏం చేశాడు వాళ్ళ తండ్రి, మరలా ఎక్కడ ఆ బిడ్డ వారి కుటుంబానికి అవమానం తెస్తాడని సొంత తండ్రి ఏ రోజైతే ఇంకా ఇదే లాస్ట్ నువ్వు ఇంట్లో భోజనం చేయడము అని చెప్పారు, ఆ లాస్ట్ భోజనంలో వారి తండ్రి సొంత కుమారుడి భోజనంలో విషం కలిపి పెడతాడనమాట. పెట్టి ఇంకా నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళిపో, ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని తన తండ్రి చెప్పినప్పుడు ఆ లాస్ట్ మీల్ పాయిజనస్, విషంతో కూడిన ఆహారం పుచ్చుకోగానే తను ఇంకా తిని బయలుదేరతారనమాట. బయలుదేరి తన చేతిలో కేవలం ఒక బైబిల్, న్యూ టెస్ట్మెంట్ నూతన నిబంధన బైబిల్, ఇంకా ఆ నడవటము, అడవి మధ్యలో నడవాలి, అక్కడ నుండి స్టేషన్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలంటే వేరే స్టేషన్కి వెళ్ళాలి. అయితే ఆ ట్రైన్ ఎక్కిన వెంటనే తన నోటి నుండి మొత్తము వాంతులు, ఏం వాంతులు అంటే బ్లడ్, రక్తపు వాంతులు కక్కుతూనే ఉన్నాడనమాట. ఇంకా అటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆ ట్రైన్ ఆపి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరో దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనని మరలా ఆయనకు కావాల్సినంత మెడిసిన్ అవన్నీ ఇచ్చి ఆయనని బాగు చేద్దాం అనుకున్న ఆ డాక్టర్ ఏమంటాడంటే, ఇంకా ఈయనని బాగు చేయలేము, ఎందుకంటే ఈయనలో విషం బాగా వెళ్ళిపోయింది, ఇంకా హీఈస్ గుడ్ యాజ్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. ఎవరు? డాక్టర్ ఏమంటారంటే, ఇంకా ఈయన బాగు కాడు, ఈయన చనిపోయినంత లెక్కనే అని ఆయనకి ఇంకా మెడికేషన్ కూడా ఇవ్వడము ఆపేశారంట. అంటే డాక్టర్ లెక్కలో ఆయన ఇప్పుడు మెడికేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే, ఎట్లాగూ చనిపోతాడు, ఇవ్వకపోవడమే మేలు అని డిక్లేర్ చేసేసి వెళ్ళిపోయారట. కానీ ఆశ్చర్యరీతిగా మరుసటి రోజు వచ్చినప్పుడు సుందర్ సింగ్ అయితే మరణిస్తాడు, ఇంకా ఆయన ఉండడు అని ఆ డాక్టర్ డిక్లేర్ చేశాడు. అదే సుందర్ సింగ్ ఆ హాస్పిటల్ రూమ్ ఎండలో బయట కూర్చొని అలాగా ఆ సృష్టిని చూస్తూ అలాగా కూర్చున్నప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోతే సాధు సుందర్ సింగ్ అన్నాడంట, నా దేవుడు
నన్ను మరణానికి అప్పజెప్పలేదు. ఎందుకంటే మీరు దయచేసి మార్కు సువార్త 16-18 వచనం చదవండి అని డాక్టర్కి చెప్తారంట. ఆ డాక్టర్ అప్పటికి అన్యుడు, కానీ ఆ డాక్టర్కి ఈయన చదివి వినిపిస్తారు. ఏంటిదంటే, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయుదు అనే ఈ వాక్యాన్ని ఆయనకి చదివి వినిపించినప్పుడు ఇంకా డాక్టర్ ఎంతగానో సిగ్గు పొంది మౌనంగా తిరిగి వెళ్ళిపోయాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత బర్మాలో అదే డాక్టర్ కలుసుకున్నప్పుడు ఆ డాక్టర్ సాధు సుందర్ని అడుగుతారంట, నేను గుర్తున్నానా అని సుందర్ సింగ్ని అడిగినప్పుడు, గుర్తున్నారు అని అంటే, ఈరోజు నేను కూడా ఒక విశ్వాసిగా మారాను. ఎందుకంటే నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యము దేవుడు నన్ను ఎంతగానో హత్తుకుంది, నన్ను ఎంతగానో తాకింది, నేను కూడా మీ దేవుడిని వెంబడిస్తున్నాను అని ఆ డాక్టర్ సాక్ష్యం ఇవ్వటము జరిగిందనమాట. అయితే 16వ బర్త్డేకి 16th బర్త్డే, ఆయన బర్త్డే కూడా September 3rd, ఆయన క్రైస్ట్ చర్చ్ షిమ్లాలో బాప్టిజం పొందారు. అక్కడ స్టార్ట్ అయింది ఆయన మిషనరీ ప్రయాణం. అయితే ఎక్కడ పడితే అక్కడ కాలి నడకన ఆయన చేతిలో ఒక బైబిల్, ఒక షాల్, ఒక కుంకుమ కలర్, ఒక కుంకుమ రంగు రోబ్. ఎందుకు కుంకుమ రంగు అని అంటే, అప్పటికి ఎంతోమంది హైందవులు క్రిస్టియన్స్ని, మిషనరీస్ని ద్వేషించేవాళ్ళు, తిరస్కరించేవారు. దే యూస్ టు ఆల్వేస్ అపోజ్. ఎందుకంటే మిషనరీస్ వచ్చారా మత మార్పిడి చేస్తారు, మిషనరీస్ వచ్చారా ఇంకా మమ్మల్ని నెమ్మదిగా బ్రతకనివ్వరు, వారి దేవుని వెంబడించమంటారు అని చెప్పి మిషనరీస్ని ఎంతగానో ఒపోజ్ చేస్తుండేవారు. అటువంటి టైంలో సాధు సుందర్ సింగ్ ఏం చేస్తాడంటే, నేను కూడా వారిలో, అంటే మన భారతీయుల వారిలో ఒక్కరిని లాగా ఐ షుడ్ బి వన్ అమంగ్స్ దెమ్ అని కుంకుమ, అంటే సాఫ్రన్ రోబ్. ఈరోజు సాధుస్ చూస్తాము, ఎంతోమంది పూజారులను చూస్తాం కదండి, అటువంటి రోబ్స్ వేసుకోవడం, అటువంటి దుస్తులు వేసుకోవడం, కుంకుమ రంగు దుస్తులు వేసుకొని, జుట్టు కట్ చేసుకొని, కేవలం ఒక షాల్, చెప్పులు లేకుండా, న్యూ టెస్టిమెంట్ నూతన నిబంధన పట్టుకొని ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రయాణిస్తూ దేవుని గురించిన సువార్త ప్రకటించడము స్టార్ట్ చేశారనమాట. అయితే ఆయన అలాగ నడుస్తుంటే అందరు ఏమనుకున్నారు, ఓ సాధు వచ్చాడు, ఒక గొప్ప పూజారి, గొప్ప సాధు వచ్చాడు, మాకు దేవుని గురించి, అంటే హైందవ దేవతల గురించి చెప్తాడేమో అని అందరూ ఎంతో ఉత్సాహంతో దగ్గర రాగానే, ఆయన క్రీస్తు గురించి చెప్పగానే అందరికి కోపం వచ్చేదంట. ఏంటి నువ్వు హైందవ దుస్తులు వేసుకొని నువ్వు క్రీస్తు గురించి చెప్తావా అని ఆయన పైన రాళ్ళు వేయటము, ఆయనని అపోజ్ చేయడము, ఆయనని తృణీకరించడము, తిరస్కరించడము జరిగిందనమాట. అలాగా విలేజ్ టు విలేజ్, గ్రామం వెళ్ళి దేవుని గురించిన సువార్త ప్రకటిస్తుండేవాడు. ఆయనకు ఒక బిరుదు ఉండేది, ఏంటిదంటే ద అపాసిల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్, అంటే ఆ రక్తపు పాదాలు కలిగిన అపోస్తులుడు. అంటే ఎందుకంటే ఆయన చెప్పులు కూడా ధరించుకోకుండా నేను కాలి నడకన దేవుని సేవ చేయాలని, అంత భయంకరమైన, మన రోడ్స్ మనకు తెలుసు కదా ఎలా ఉంటాయో, అటువంటి భయంకరమైన రోడ్స్ పైన కాలి నడకన వెళ్తే రక్తాలు కారేవి, పుండ్లు వచ్చేవి. ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని వెంబడిస్తూ దేవుని సువార్తని ప్రకటించేవారనమాట. అలాగే ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకు ఒక ఫేవర్ ఇచ్చేవాడు. కొంతమంది అపోజ్ చేసేవారు, కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఒకరోజు మరలా నేను అన్ని గ్రామాలకి వెళ్తున్నాను, మరలో ఒక్కసారి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు దేవుని గురించిన సువార్త చెప్పకూడదు అని తన తండ్రి దగ్గర ఎంతో ఆనందంగా తన సొంత గ్రామమైన రాంపూర్కి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా ఆయనను యాక్సెప్ట్ చేయడము, ఎవరైతే ఆయనను వ్యతిరేకించారో అదే వాళ్ళు మరలా ఆయనను యాక్సెప్ట్ చేయడము. ఏ స్త్రీలకి అప్పుడు ఒక హోదా ఉండేది, ఏంటిదంటే మా కులము, లేకపోతే ఆ కుల పిచ్చితోటి ఎవరైనా వారికంటే తక్కువ ఉన్న వాళ్ళని అసలు వాళ్ళ ఇంటి గడప దగ్గర కూడా నిలబడనిచ్చేవారు కాదనమాట. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి ఆ స్త్రీలు కూడా ఇంటికి వచ్చి దేవుని గురించి సువార్త చెప్పండి అన్నప్పుడు, దేవుని గురించి సువార్త చెప్పినప్పుడు వారు కూడా దేవుని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంత సంతోషంతో తన సొంత తండ్రి దగ్గరికి వెళ్తూ ఆయన అనుకున్నాడు, మా తండ్రి కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో అని ఉత్సాహంతో వెళ్ళినప్పుడు రాత్రి వేళ తన తండ్రి ఆ డోర్ పైన గుమ్మం దగ్గర తడుతున్నప్పుడు వాళ్ళ తండ్రి అతన్ని చూసి, ఏంటి వచ్చావు, నువ్వెందుకు వచ్చావు మరలా అని అడిగాడంట, నిలదీశారంట. అంటే నీకు దేవుని గురించి సువార్త చెప్పాలని, దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పాలని వచ్చాను అని చెప్పినప్పుడు, సర్లే అని
ఏదో నామకార్థంగా ఆయనని ఒక కుమారుడిలాగా తీసుకొచ్చాడు. కానీ ఏం చేశాడంటే ఆయనను ఒక డిస్టెన్స్లో పెట్టి, ఒక దూరంలో పెట్టి, సోఫా పైన కూర్చోవద్దు, బండ పైన కూర్చోాలి, నువ్వు ఏది ముట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఏది ముట్టుకున్నా అది అపవిత్రం అయిపోతుంది. వారికి అటువంటి మూఢనమ్మకం ఏంటంటే, ఆ హైందవ ఆ మూఢత్వం ఏంటిదంటే, ఎవరైనా తక్కువ కులస్తులు లేకపోతే క్రైస్తవులు వాళ్ళది ఏ వస్తువు అయినా ముట్టుకున్నట్లయితే అది అపవిత్రం అయిపోతుందని సొంత తండ్రి తన కుమారుడు వస్తే తన కుమారుడికి ఇంట్లో చోటు ఇవ్వకుండా ఏమి ముట్టుకోవడానికి నీకు వీలు లేదు అన్నాడంట. అనిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, తండ్రి నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని అడిగాడంట సాధు సుందర్ సింగ్. అడిగితే వాళ్ళ సొంత తండ్రి ఏం చేశాడంటే, ఒక గ్లాస్, ఒక చెంబుడు నీళ్ళు ఉంటాయి కదా, ఆ చెంబుడు నీళ్ళు ఒక అవుట్ కాస్ట్కి, ఒక కుక్కకి వేసినట్టు పైనుండి పోస్తున్నాడంట. ఆయన చేతులతోటి సుందర్ సింగ్ తాగేలాగా అట్లాగా ఆయనకు చెప్పాడంట, నేను నిన్ను ఏది ముట్టుకునివ్వను, బికాజ్ ఎవ్రీథింగ్ యూ టచ్ విల్ బికమ్ అన్క్లీన్, అపవిత్రం అయిపోతుందని. ఆ నీళ్ళు అలాగా కారుతుండగానే సాధు సుందర్ సింగ్ కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతూ, నా సొంత తండ్రి, నన్ను ఇంత ప్రేమించే తండ్రి నన్ను ఈరోజు విసర్జిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు అని ఆ నీళ్ళు తాగిన వెంటనే తండ్రి అంటాడంట, నీకు ఈ ఇంట్లో ఉండటానికి కేవలం 5 గంటల వరకే టైము, దాని తర్వాత నువ్వు దయచేసి నాకు ఇంకెప్పుడు కూడా నీ ముఖం చూపించకు అని తన తండ్రి చెప్పి, అది విన్న సాధు సుందర్ సింగ్ ఎంతగానో బాధపడ్డాడు. కానీ దేవుని దగ్గర నుంచి పొందుకున్న నెమ్మది, ఆ ప్రేమ ఆయనని ఏమాత్రము బెదిరించలేదు, లేకపోతే కృంగుదలోకి చోటు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ దేవుని సమాధానం పొందుకున్నాడు కాబట్టి, నో మ్యాటర్ వాట్ హిస్ ఫాదర్ డిడ్ టు హిమ్, నో మ్యాటర్ వాట్ అదర్స్ డిడ్ టు హిమ్, ఇట్ డిడ్ంట్ రియలీ మ్యాటర్ టు హిమ్, బికాజ్ హీ నోస్ దట్ గాడ్ లవ్స్ హిమ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన శాంతి నాకు ఇచ్చాడని ఆ ఆనందంతో తిరిగి వెళ్ళిపోయాడంట. ఇంకెప్పుడు కూడా వారి తండ్రి తనని అనుమతించలేదన్నమాట. అయితే సాధు సుందర్కి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, ఆయన ఎప్పుడు కూడా క్లీన్, హీ వాజ్ వెరీ క్లీన్. ఆయనకు ఒక్కటే ఒక పేర్ ఆఫ్ దుస్తులు, ఏంటి ఆ రోబ్ ఉండేది, ఆ కుంకుమ కలర్, ఆ సాఫ్రన్ కలర్ రోబ్ ఉండేది, అదొక్కటే ఉతుకునేవారు. చెప్పులు లేదు, ఒక షాల్, ఒక బైబిల్, అంతే. ఆయన సామాన్లంతా అదే. అది తీసుకొని వెళ్ళి ఊరూరా దేవుని సేవ చేసేవారంట. ఆయన ఎంత లగ్జరీలో పెరిగిన, ఎంత ధనవంతుని కుమారుడిగా పెరిగినప్పటికీ అంత దుస్థితి అంటే ఏమి లేని పరిస్థితిలో కూడా ఆయన ఎప్పుడు కూడా అన్క్లీన్గా లేకపోతే ఏదో కేర్లెస్గా జీవించలేదు. సాధుస్ అంటే పెద్ద గడ్డం పెట్టుకొని ఏదో క్లెన్లీనెస్ లేకుండా, చెప్పు లేకుండా నడుస్తే వాళ్ళకంత మురికి అని అనుకుంటాం, కానీ సాధు ఆల్వేస్ మెయిన్ అ క్లీన్ స్టేచర్ అనమాట. అయితే ఒకరోజు అలాగే ప్రయాణిస్తున్నప్పుడు, దయచేసి జాగ్రత్త, ఈ సంఘటనలు వినండి. ఈ సంఘటనలు విన్నప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతాయి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు సాధు సుందర్ సింగ్లో దేవుడు జరిగించాడు. ఆ రీతిగా ఇలాగే గ్రామం ప్రయాణిస్తున్నప్పుడు ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఆయనను అనుమతించకపోతే ఒక రోడ్ సైడ్ తనకి ఒక చిన్న గుడిసె కనిపించిందంట. అక్కడ పెద్ద వెలుగు లేదు, పెద్ద డెవలప్మెంట్ లేదు, కాబట్టి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి, ఆ వర్షం పడుతున్న ఆ రాత్రి ఆ గుడిసెలో పోయి పడుకుందామని గుడిసెలో పోయి పడుకున్నాడు. అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. తీరా లేచి చూసేటప్పటికి ఏం జరిగిందంటే, తన పక్కన రాత్రి పెద్ద కోబ్రా చుట్టుకొని ఉందన్నమాట. ఆ కోబ్రా చుట్టుకొని ఆయనకి తెలీదు, రాత్రంతా కనిపించదు కదా, దెర్ ఇస్ నో లైట్. అటువంటి టైంలో ఆ కోబ్రా చుట్టుకున్న పరిస్థితి రాత్రంతా ఆయన పక్కనే ఉందన్నమాట. అది చూసి సడన్గా ఒక గంతు వేసి పక్కకి వెనకాలకి వెళ్ళిపోయి, రాత్రంతా అసలు కోబ్రా సంగతి మనకు తెలుసు కదండి, అసలు ఎవరినైనా వదులుతుందా, భయంకరమైన విషయం. ఆ విషము, కొన్ని పాములు విషం అయితే కొన్ని గంటలు పడుతుంది మరణించడానికి, కానీ కోబ్రా కాటేస్తే మాత్రము అప్పటికప్పుడే మరణిస్తారు. అంత భయంకరమైన విషపు సర్పం అది. అటువంటిది ఆయన రాత్రంతా దాని పక్కనే పడుకున్నాడు. లేచి చూసే కల్లా ఆశ్చర్యపోయి ఇంకా వెంటనే బయటికి వెళ్ళి ఇంకా పరుగు అని పరుగులు వేస్తుంటే, పరిగెత్తుతుంటే దేవుడు ఆయనను ఖండించాడంట. గాడ్ rebuked him saying, రాత్రంతా ఆ కోబ్రా నోరు నేను ముగించలేదా, రాత్రంతా నీకు కాబ్దలు ఇవ్వలేదా, మరలా వెళ్ళి నీ షాల్ మర్చిపోయావు, పోయి తీసుకొని రాపో అని దేవుడు అన్నాడంట. అన్న వెంటనే
వెంటనే వెళ్ళి మరలా అది పక్కనే ఉంది, మౌనంగా ఉంది. అసలు ఏం అదేంటి బుస్సు బుస్సు అనట్లేదు, అసలు ఏం బెదిరించట్లేదు. కానీ దేవుడు దాన్ని నోరు మూయించి అలాగా ఆయన షాల్ అంటే దేవుడు అన్ని డీటెయిల్స్ కూడా అంటే నువ్వు అది మర్చిపోయావు, అది కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పారనమాట. అలాగా దాని తర్వాత ఒకరోజు ఒక గుంపు ఆయనని అటాక్ చేయడానికి వస్తుంది. ఏంటంటే ఆ గుంపంతా క్రైస్తవ విరోధులు ఎవరైనా క్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తే వారిని మనము రాలేసి చంపేద్దాము, వారిని కొట్టేద్దాము అని ఉద్దేశంతో ఈయన గురించి విన్న ఆ గ్రూప్ ఆ మనుషులు ఏంటంటే నిశ్చయించుకున్నారు, ఈరోజు సుందర్ సింగ్ మరణించాల్సిందే అని. ఆయన మామూలుగా నడుస్తున్నప్పుడు ఈ గుంపంతా ఆయన వెనకాల పరిగెత్తుతూ వస్తుంటే సుందర్ సింగ్ అనుకున్నాడు, ఇంకా నా పని అయిపోయింది, నేను ఈరోజు నా మరణ దినము, ఏమైతేనేమి దేవుని నామంలో మరణిస్తున్నానని అక్కడక్కడే మోకాలుండి ప్రార్థన చేస్తున్నారనమాట. ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే ఏం జరిగిందంటే ఏ గుంపు అయితే ఆయనను అటాక్ చేయడానికి వచ్చిందో అదే గుంపు వందరయ్యి ఎక్కడికక్కడ చెల్లా చెదురయ్యి పారిపోయారనమాట. ఈయనకు అర్థం కాలేదు. మరుసటి రోజు ఏమైందంటే అదే గుంపు మరలా ఆయన వెంట వస్తుంది. ఈయన అనుకున్నాడు, మరలా నన్ను చంపడానికే వస్తున్నారేమో అని అనుకున్నప్పుడు, ఇదిగో నేను సమర్పించుకుంటున్నాను, నేను దేవుని నామంలో మరణిస్తాను, నాకేం భయం లేదు, మీరు నన్ను కొట్టి చంపినా నాకు భయం లేదంటే ఆ గుంపు ఆ మనుషులు ఏమన్నారంటే అవును కరెక్టే, నిన్ను చంపడానికి మేమందరము నిన్ను చంపడానికి నిన్న పరుగో అని వచ్చాము, కానీ నీ చుట్టూ ఒక గుంపు, ఒక ఆకారము లేని తెల్ల ఆ గుంపును మేము చూసాము, అది చూసి బెదిరిపోయి మేము చెల్లా చెదురు అయిపోయాము అని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఆయన అనుకున్నాడు, నిజంగా దేవుడు వాక్యంలో తెలియజేశాడు కదా ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే వాక్యం ఆయన గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ గుంపు అడిగారంట, మేము అందరము నిన్ను చంపము, కానీ ఆ గుంపు ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు ఎవరో చెప్పగలుగుతావా అని వారు సాధు సుందర్ సింగ్ని అడిగినప్పుడు సాధు సుందర్ సింగ్ ఆ మాటలు దేవుని దూతలు అని చెప్పిన వెంటనే ఆశ్చర్యపడి వారు కూడా దేవుని తెలుసుకోవడము జరిగిందనమాట. అలాగా దేవర్ సో మెనీ వండర్స్. ఇవన్నీ కూడా సాధు సుందర్ సింగ్ తన ప్రసంగాలు చెప్పడం బట్టి తెలిసింది, కానీ దెర్ ఆర్ ఇన్యూమరబుల్ మిరకిల్స్ అంటే లెక్కింపలేనన్ని ఆశ్చర్య కార్యాలు సాధు సుందర్ సింగ్లో దేవుడు జరిగించాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన రాయలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మరలా దేవుని పూజించడం ఆపి, దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పడం ఆపి, నన్ను ఎక్కడ పూజిస్తారేమో, నన్ను చూస్తారేమో, దేవుని చూడటం ఆపేస్తారేమో అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆయన బుక్స్లో రాయలేదంట. కానీ ఆయన చెప్పిన ప్రసంగాలు బట్టి ఏదో ఇక్కడ నుండి అక్కడ నుండి కొన్ని మన ఆశ్చర్యకార్యాలు వింటూ ఉంటాము. ఇంకొక ఆశ్చర్యకార్యం ఏం జరిగిందంటే, శామ్యుయల్ స్టోక్స్ అని తన స్నేహితుడు, హీ వాజ్ అన్ ఇంగ్లీష్ మెన్. అయితే ఆ స్నేహితుడు ఈయనతో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగాడంట మిషనరీ నిమిత్తమై, అంటే దేవుని సేవ నిమిత్తమై. హీ వెంట్ అరౌండ్ ప్లేసెస్ టు ప్రీచ్ అబౌట్ గాడ్. అటువంటి సమయంలో ఒకరోజు చలి జ్వరము భయంకరంగా సుందర్ సింగ్ గారికి, అటువంటి చలి జ్వరంలో ఆయనకు తెలిసింది ఏంటిదంటే మలేరియా వచ్చింది అని తెలిసిందన్నమాట. తెలిస్తే అయితే ఆయనకున్న ఒకటే షాల్, పెద్ద దుప్పట్లు లేవు, దుస్తులు లేవు, ఏం లేవు. ఆ గుడిసెలో శామ్యుయల్ స్టోక్స్ అనే తన స్నేహితుడు, సుందర్ సింగ్ ఇద్దరు పడుకుని ఉన్నారు. తీరా ఏంటి ఇలాగ వణుకుతున్నాడు అని తీరా చూస్తే ఆయనని ముట్టుకున్నప్పుడు భయంకరమైన వేడి, మంటల అంత వేడి జ్వరంతో సుందర్ సింగ్ మలేరియాతో బాధపడుతున్నప్పుడు, ఏంటి ఇంత చలి జ్వరంలో బాధపడుతున్నావు ఏంటి అని అంటే ఆ సుందర్ సింగ్ అంటారంట, ఎంత మధురము యేసు నామంలో నేను శ్రమ పొందటము అని అంటారంట. హౌ స్వీట్ ఇట్ ఇస్ టు సఫర్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అంటారంట. అది ఆశ్చర్యపోయి ఇంకా నిక్కచ్చైన సేవకుడిగా మారాడు శామ్యుయల్ స్టోక్స్.